చెప్తున్న బీజేపీ ఇలా ఓట్లు తగ్గడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? మేడం, ముందుగా నవీన్ యాదవ్ అక్కడ గెలవడం, నా వ్యక్తిగతంగా ఒక బీసీ బిడ్డ గెలవడం నిజంగా అతని కంగ్రాట్స్ తెలియజేస్తూ, ఇక్కడ విషయం ఏంటంటే గెలవడానికి కర్ణుడి సావుకి 1,00,000 కారణాలు అన్నట్టు బీజేపీ అభ్యర్థి ఓడిపోవడానికి కూడా అలాంటి కారణాలు చాలా ఉన్నాయి. రెండో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ గెలవలేదు, అక్కడ నవీన్ యాదవ్ గెలిచింది. అది కాంగ్రెస్ గెలుపు అనుకొని డప్పులు కొట్టుకుంటే రేపు ఎలక్షన్స్లలో తెలుస్తుంది. గతంలో దుబ్బాక కానీ హుజురాబాద్ బై ఎలక్షన్లో అక్కడ గెలుపు బీజేపీది కాదు, ఈటల రాజేందర్ గారిది, రఘునందన్ గారిది అంటే బీజేపీ నాయకులు ఎవరు ఒప్పుకోలేదు. మేడం, బీజేపీ గుర్తు మీద వాళ్ళు గెలిచారు కాబట్టి రెండు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ చెప్తున్నాను. జస్ట్ బీసీ సంఘాలు, బీసీ ఓట్ బ్యాంకు, బీసీ కులాలతోని పోలరైజ్ అవ్వడము ఇవన్నీ సంఘటితంగా జరిగింది కాబట్టి బీసీ ఓట్ అనేది మొన్న గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ కొమరే ఎలక్షన్స్లో కానీ ఇంకో గతంలో జరిగినటువంటి మొన్న బీజేపీ నుంచి 3 ఎమ్మెల్సీలు మొన్న పోటీ జరిగితే టీచర్స్ ఎమ్మెల్సీలో స్థానిక 2 బీజేపీకి వచ్చినాయి. మరి అప్పుడు స్థానికంగా గవర్నమెంట్ ఉండి ఓడిపోయింది కదా టీచర్స్ ఎమ్మెల్సీ, మరి స్థానిక ఎమ్మెల్సీ కూడా ఓడిపోయింది కదా. అంటే ఒకరు గెలిచినంత మాత్రం ఒకరు ఓడిపోయినంత మాత్రంలో పార్టీ ఏదో కింద పడిపోయింది ఏదో జరిగిపోయింది అనేది కాదు. మనము పార్టీలు ఏం చేసుకోవాలంటే ప్రజలు మీకు ఏం చెప్తున్నారు దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనేది మనకు ప్రజలు చెప్పినటువంటి ఆలోచన ప్రకారం మనం నడవాలి. అక్కడ లోకల్ ఎలక్షన్స్లో అక్కడ లోకల్ ఎలక్షన్ ఏంటంటే మేడం డెవలప్మెంట్ నోచుకోలేకపోయింది. గత బీఆర్ఎస్ పరిపాలనలో డెవలప్మెంట్ నోచుకోలేకపోయింది, ఇబ్బంది పడ్డది. ఇక్కడ స్థానికంగా అక్కడ నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎప్పటికప్పుడు అక్కడ కంటిన్యూగా రిలేషన్ మెయింటైన్ చేస్తూ లోకల్లో ఉంటున్నాడు అనేది ఒక సమాచారం. అక్కడ ఎందుకంటే నేను కూడా బోరాబండ డివిజన్లో ఒక బూత్ ఇన్ఛార్జ్గా నేను పనిచేసిన బీజేపీ కాబట్టి చెప్తున్నాను, అక్కడ సమాచారం పూర్తి తీసుకున్నాను కాబట్టి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే అన్ని రకాలుగా సమకూర్చుకొని డబ్బు విషయంలోనే కానీ, పోలీస్ విషయంలోనే కానీ, రిగ్గింగ్లోనే కానీ అన్ని విషయంలో అటు ఎంఐఎం సపోర్ట్ తీసుకోవడమే కానీ అన్ని రకాల్లో సక్సెస్ అయింది. అంటే ఒక విషయమే కాదు, అన్ని విషయాలలో ఓటు అడగడంలోనే కానీ, కాంగ్రెస్ ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడంలోనే కానీ, డబ్బులు పంచడంలోనే కానీ, రిగ్గింగ్ చేయడంలో కానీ, రిగ్గింగ్ చేయడానికి నేను పూర్తి సాక్ష్యాలు తీసుకొని పెద్ద ఎత్తున అతి త్వరలో నేను బయటికి రాబోతా ఉన్నాను. ఎందుకంటే మా ఏరియా నుంచి 70 మంది ఆటోలు కట్టుకొని లేడీస్ ఓటు వేయడానికి అక్కడికి వచ్చారు. మీ ఏరియా అంటే ఎక్కడ ఉంది? రామంతపూర్ నుంచి జూబ్లీ హిల్స్ కి ఎందుకు వచ్చారు మీడికి అంటే ఓటు వేయడానికి వచ్చాం. అంటే వీళ్ళు పకడ్బందీగా ప్రతి డివిజన్ నుంచి నాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఒక 200 నుంచి 300 మందిని ఓటర్స్ని జూబ్లీస్లో తీసుకొచ్చి ఓట్లు వేయించారు. నేను ఎందుకు ఇది ఛాలెంజ్ చేయబోతా ఉన్నానంటే ఓటు వేయడానికి ఈమె కంపల్సరీ కెమెరాలో రికార్డ్ అవుతుంది, తను ఓటు వేసిందా లేదా. నేను ఆ సమాచారం అంతా కూడా తీసుకుంటున్నాను. డెఫినెట్గా ఆ ఓటు ఆ విధంగా రిగ్గింగ్ జరిగింది, ఒకరు వేయడం జరిగింది. నేను అడిగిన తర్వాత కూడా ఎవరికి ఓటు వేయడానికి వేయరమ్మా మీరు, అసలు మీకు సంబంధమే లేదు, రామంతపూర్లో ఉన్నటువంటి మీరు ఎందుకు అక్కడికి వెళ్ళి ఓటు వేయాల్సి వచ్చింది నాకు చెప్పాల్సిన అవసరం ఉందంటే పలానా కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని అక్కడికి రమ్మని చెప్పింది, మాకు ఓటుకి 5,000 రూపాయలు చొప్పున ఇచ్చిండ్రు, మేము ఓటు వేసినామని చెప్పి. అంటే అది నేను ఏదో వేగ్గా మాట్లాడతలేను, నేను ఉన్న సమాచారాన్ని చాలా పకడ్బందీగా మాట్లాడుతాను. రేపు నన్ను ఎవరు వచ్చి ప్రశ్నించినా కూడా ఆ జనాన్ని చూపిస్తా, ఎవరు వచ్చిన ఓటు కూడా చూపిస్తా. ఎందుకంటే చాలా పకడ్బందీగా రిగ్గింగ్ జరిగింది, చాలా సిస్టమేటిక్గా ఈ గెలుపు ఫస్ట్ ఏం జరిగింది అనేది మనం చూసాం. అనలిస్ట్ ఫస్ట్ ఎవరున్నారు, సెకండ్ ఎవరున్నారు, థర్డ్ ఎవరున్నారని ఒక సందర్భంలో అనుకోకుండా ఎందుకు ఈ చేంజ్ వచ్చింది అనే దాంట్లో అంటే ఇలాంటి పరిస్థితి జరిగింది కాబట్టి. ఎందుకంటే నేను బీసీ బిడ్డగా ఆయన గెలవడంలో నేను తప్పుపట్టట్లేను, ఒక బీసీ ఉద్యమకారుడిగా డెఫినెట్గా గెలిచిండు, చాలా సంతోషపడుతున్నాను. కానీ వాళ్ళు జరిపిన ఎలక్షన్ విధానం, ఎందుకంటే వాళ్ళ నాయకుడు దేశవ్యాప్తంగా ఓటు చోరు అంటాడు, మరి ఇక్కడ జరుగుతున్నది ఏంటి, చేసిన చోరు ఎవరు అసలు? వీళ్ళు. ఇప్పుడు అన్న చెప్పినట్టు, రామూర్తి అన్న చెప్పినట్టు వాళ్ళ నాయకుడే చెప్తున్నాడు కేసీ వేణుగోపాల్ ఏమని ఓటు చోరు జరిగింది అక్కడ అని చెప్పి, తెలంగాణలో సరిగ్గా జరగలేదు. అంటే ఈరోజు మనం దేశవ్యాప్తంగా చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక బీసీ బిడ్డ ఉన్నాడు కాబట్టి ఆ బీసీ బిడ్డ 15 సంవత్సరాలు అక్కడ గుజరాత్లో పరిపాలన సీఎంగా చేసింది. తర్వాత పీఎంగా కూడా ఇప్పుడు ఆయనకి 15 సంవత్సరాలు అవకాశం, ఇంకా 4 సంవత్సరాలు అయితే, ఇంకో 3 సంవత్సరాలు అయితే 15 సంవత్సరాలు పూర్తి జరుగుతుంది. ఆయన అదేవిధంగా బీహార్లో కూడా గత 40 సంవత్సరాల నుంచి బీసీలే అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు. ఒకటే ప్రభుత్వం, ఒకటే వ్యక్తి నితిన్ గారు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చింది. అంటే భారతదేశ వ్యాప్తంగా కానీ తెలంగాణలో కానీ పూర్తిగా బీసీ ఓటు పోలరైజ్ జరిగింది. దాంట్లో భాగంగా కూడా కాంగ్రెస్ ఒక పైచేయికి ముందు ఒక బీసీ అభ్యర్థిని పెట్టడం వల్ల పైచేయి అయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.
ఇక భారతీయ జనతా పార్టీ ఓడిపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, అక్కడ అభ్యర్థి కంటిన్యూగా అక్కడ ప్రజలతో కొంచెం సఖ్యగా లేడు, అప్పుడప్పుడు అంటే లేటుగా డిక్లేర్ చేయడము, ఎప్పుడు అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కనిపించలేదని ఒక విషయం. తర్వాత అతనికి ఇస్తుందని తెలిసి ఒక 6 నెలల ముందు కూడా మనం ప్రకటించుకోవచ్చు ఒక క్యాండిడేట్ని బీజేపీని, లాస్ట్ 10 days ముందు ప్రకటించడము, తర్వాత కొంచెం కోఆర్డినేషన్ మిస్ అవ్వడము, ఇదంతా జరిగింది. సో దాంట్లో ఇప్పుడు ప్రజలు అది చెప్పారు కాబట్టి దాన్ని స్వాగతిస్తూ దాంట్లో ఉన్న తప్పులు మంచి చెడు పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది, దాని ప్రకారం మళ్ళీ సరి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ నేను ఒకటే రామచంద్రరావు గారు అధ్యక్షుడి స్థానంలో ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడి స్థానంలో ఉన్నారు. ఆయన ఎందుకు ఓడిపోయారు అంటే మేము ఎట్లా గెలుస్తాము, ఏదో పోటీ చేయాలి కాబట్టి పోటీ చేసాము అని అంత లైట్ గా తీసుకున్నారు బీజేపీ నాయకులు ఎన్నికని. అంటే లైట్ గా తీసుకున్నా అంటే మేడం ఆ విషయం ఏంటంటే ఇప్పుడు రామచంద్ర గారు ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడడంలో తప్పుగా భావిస్తే మనం ఏం చేయలేము. ఇప్పుడు విషయం ఏంటంటే ఒక ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఒక బీఆర్ఎస్ ఎవరు అక్కడ భర్తను కోల్పోయిన వ్యక్తి సునీత గారు నిలబడ్డారు, కాంగ్రెస్ ఎవరు అది ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్. ఎప్పుడైనా ఇలాంటి ఎలక్షన్ జరిగిన ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఆ సీటు ఎవరిది నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరిది మధ్యలోనే పోటీ జరుగుతుంది, మూడో వ్యక్తి మధ్యలో పోటీ ఉండదు. ఎందుకంటే అక్కడ సీట్ ఎవరిది బీఆర్ఎస్ది, ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది ఉంది కాంగ్రెస్. కాబట్టి గతంలో మనం హుజరాబాద్ ఎన్నికల్లో కానీ రఘునందన్ గారి ఎన్నికల్లో కానీ అక్కడ వ్యక్తిగతంగా వ్యక్తి మీద ఆధారపడి అక్కడ ఎన్నికలు జరిగినాయి. కాబట్టి ఇక్కడ అదే ఉద్దేశంతో ఆ రెండు పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ జరిగింది. డెఫినెట్గా రానున్న రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ గతంలో పోటీ చేసినటువంటి అన్ని ఎన్నికల్లో గెలుచుకుంటూ వస్తూనే ఉంది. అది రఘునందన్ గారిది ఉండొచ్చు, ఈటల రాజేందర్ గారిది ఉండొచ్చు, లేకపోతే ఎమ్మెల్సీలు ఉండొచ్చు, ఇంకా స్థానిక రేపు వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా చూస్తాం మనం. ఏదో ఈరోజు హైదరాబాద్లో జూబ్లీహిల్స్ గెలవంగానే రాష్ట్రం మొత్తం మన పేరు మారిపోయిపోయింది అనుకోవద్దు. సంఖ్యలు గుద్దుకుంటే మాత్రం తప్పకుండా దాని పరిణామం అనుభవిస్తారు. ఎప్పటికైనా కనీసము ప్రజలు ఏం చెప్తున్నారు, నీ 6 గ్యారెంటీలో నువ్వు చెప్తున్నటువంటి హామీలన్నీ అమలు చేయాల్సిందే. నేను మళ్ళీ చెప్తున్నాను, అది కాంగ్రెస్ గెలుపు కాదు, అది నవీన్ యాదవ్ గెలుపు. కాబట్టి డెఫినెట్ గా ప్రజలు అన్ని భావిస్తా ఉన్నారు. ప్రజలు ఈ రోజు ఏం చూస్తున్నారంటే ప్రోగ్రెస్ వైపు చూస్తున్నారు, డెవలప్మెంట్ వైపు చూస్తా ఉన్నారు. అరే రేపు అక్కడ నవీన్ యాదవ్ గెలిచినా కూడా ప్రభుత్వం ఉంది కదా, డెవలప్మెంట్ జరుగుతున్న ఉద్దేశంతో ఓటు పోలరైజ్ అయింది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని కాంగ్రెస్ ప్రభుత్వము ఆ డెవలప్మెంట్ వైపు స్కీముల వైపు అమలు చేయాల్సిన వాటిని కూడా అమలు చేస్తేనే రేపేమైనా వాళ్ళకి అవకాశం ఉంటుంది. లేకపోతే బీహార్ గతే రేపు ఇక్కడ తెలంగాణలో పడుతుందని చెప్పి తెలియజేస్తాను. సో అజయ్ మారుతి గారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనుకున్న దగ్గర నుంచి కూడా 3 పార్టీలు వాళ్ళ అభ్యర్థులను ప్రకటించడం దగ్గర నుంచి ప్రచారం